వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. సో మీ అందరికీ తెలిసిన విషయమే, విన్నర్స్ పబ్లికేషన్స్ తర్వాత మేము వ్యోమా.net తరపున కేరళ వరద బాధితుల సహాయార్థం విఆర్ఓ మరియు కానిస్టేబుల్కి సంబంధించి మెగా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి 30 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు అనేటువంటిది కేరళ వరద బాధితుల సహాయ నిధికి అనేటువంటిది పంపించడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని దానికి ముందు డైలీ మేము విఆర్ఓ కానిస్టేబుల్ కోసం అని గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి ఫ్రీగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాము. సో ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ ఉన్నది. సో ఇది పార్ట్ 2 అనేటువంటిది ఈరోజు చేస్తున్నాం. సో దీంట్లో చూసినట్లయితే నాగుల మల్యాల సంఘటన అనగా దీని ఆన్సర్ వచ్చేసి 15కి పైగా రైతు కుటుంబాలను అక్కడ గ్రామ బహిష్కరణ అనేటువంటిది చేయడం జరిగింది. సో ఇది నాగుల మల్యాల కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక విలేజ్, అక్కడ జరిగినటువంటి సంఘటన. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే 1969 మే 1న రాజ్భవన్ వద్ద జరిగిన అల్లర్లలో ప్రధాన బాధ్యుడిగా భావించి పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు? ఇక్కడ మనకు ఆన్సర్ ఈవి పద్మనాభన్. తెలంగాణలో మహమ్మదీయ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరించిన తెలంగాణ తొలి విప్లవ వీరుడు ఎవరు అంటే మనకు సర్వాయి పాపన్న. ఇది సర్వాయి పాపన్న యొక్క ఫోటో. సో తను ఒక మధ్యతరగతి వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వ్యక్తి. సో చిన్న స్థాయి నుంచి ఒక రాజుగా గోల్కొండ కోటను పాలించే స్థాయికి కూడా ఎదగడం అనేటువంటిది గొప్ప విషయం. సో అందుకోసమని ఇతన్ని తొలితరం విప్లవ వీరునిగా వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ బేరారు ఒడంబడిక ఎవరెవరి మధ్య జరిగింది? ఇక్కడ మనకు ఆన్సర్ బ్రిటిష్ వారికి మరియు నసీర్ ఉద్దౌలాకు మధ్య జరిగినటువంటి ఒడంబడికను బేరారు ఒడంబడిక అని పిలుస్తారు. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో పోలీస్ శాఖ నెలకొల్పబడినటువంటి సంవత్సరం 1865. 1935లో మీనింగ్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ను ఏర్పాటు చేసింది. 1935లో మీనింగ్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ను ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఇక్కడ మనకు రాజా పన్నాలాల్ శెట్టి. శాతవాహనుల కాలానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ డి, కుటుంబము, రాజరికము, 2 పితృస్వామికమే అనేటువంటిది శాతవాహనుల కాలానికి సంబంధించింది. దళిత గీతాలు 1993 ఎవరి సంపాదకత్వంలో ప్రచురించబడినాయి? ఇక్కడ మనకు ఆన్సర్ జయధీర్ తిరుమల్ రావు. సో ఇక్కడ జయధీర్ తిరుమల్ రావు గురించి మనం చెప్పుకోవాలి. జయధీర్ తిరుమల్ రావు కూడా ఒక మనకు చరిత్రలో ఉన్నటువంటి ప్రముఖుల్నే కవర్ చేశారు. ఒక రాజు లేకపోతే ఒక గొప్ప అంటే ఫార్వర్డ్ వర్గానికి చెందినటువంటి వాళ్ళ గురించే చరిత్ర అనేటువంటిది మనకున్నది. అయితే జయధీర్ తిరుమల్ రావు సేకరించినటువంటి తన సంపాదకత్వంలో కావచ్చు, తన గీతాలకు సంబంధించి చూసినట్లయితే తను సేకరించిన వస్తువులు అన్నీ కూడా నిమ్న జాతి కులాలకు సంబంధించినటువంటివి. సో అవి తాళపత్ర గ్రంథాలు కావచ్చు, ఒక కథల రూపంలో కావచ్చు, జానపద రూపంలో కావచ్చు. సో ఏ రూపంలో ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసి ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకోసమని జయధీర్ తిరుమల్ రావు అనేటువంటిది ఇక్కడ మనకు చెప్పుకోదగ్గటువంటి విషయం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో 6 సూత్రాల పథకంలో సరికా అనేటువంటిది ఏది? మనకు జనాభా ప్రాతిపదికన విద్యా సంస్థల్లో సీట్లు భర్తీ చేయడం అనేటువంటిది 6 సూత్రాల పథకంలో లేదు. సో ఇక్కడ ఉన్నాయి ములికి నిబంధనలు రద్దు, తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అనేటువంటివి 6 సూత్రాల పథకంలో భాగం. నెక్స్ట్ చూసినట్లయితే ప్రొఫెసర్ కోదండరామ్కి సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యలు గుర్తించండి. తెలంగాణ విద్యావంతుల వేదికకు 2003లో అధ్యక్షునిగా ఎన్నికవడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. పోలవరం నిర్వాసితులపై
ఉద్యమించడం అనేటువంటి జరిగింది. 2014 లోపల శాంతిదూత అవార్డు పొందారు. ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కమ్యూనల్ అవార్డు అనేటువంటిది 1932లో ఏర్పాటు చేయడం జరిగింది. సిమ్లా సమావేశం అనేటువంటిది 1945లో జరిగింది. క్రిప్స్ రాయబారం అనేటువంటిది 1941 అనేటువంటిది తప్పు. సో ఇది 1942 లోపల క్రిప్స్ కమిషన్ అనేటువంటిది ఏర్పడింది. కేబినెట్ మిషన్ ప్లాన్ అనేటువంటిది 1946 కరెక్టే. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు? ఇది 2వ షెడ్యూల్లో పార్ట్ డి లోపల సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి పేర్కొనడం జరిగింది. బాలబడి విద్య గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రస్తావించారు? ఇది 45వ ఆర్టికల్ లోపల బాలల విద్య గురించి రాజ్యాంగంలో కూడా పేర్కొనడం జరిగింది. ఈ క్రింది వాటిలో తెలుగువారు చేపట్టిన పదవులను గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ బి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవన్నీ పదవులను చేపట్టారు. రాష్ట్రపతిగా మనకు పేరు నీలం సంజీవరెడ్డి పేరు చెప్పుకోవచ్చు. తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఉపరాష్ట్రపతి ప్రస్తుతానికైతే వెంకయ్యనాయుడు ఉన్నారు. అంతకుముందు నీలం సంజీవరెడ్డి కూడా ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. లోక్సభ స్పీకర్ బాలయోగి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు పనిచేశారు. సో వీళ్ళంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఉప ప్రధానమంత్రి పదవి అనేటువంటిది ఇదివరకు ఎవరు కూడా చేపట్టలేదు తెలుగువారు. సో ఇది దీంట్లో ఉన్న ఆప్షన్లలో ఇది కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ ఏది? జాతీయ బీసీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ భాషాపరమైన మైనార్టీ కమిషన్. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఏది కాదు అనుకుంటా. సో దీని ఆన్సరు భాషాపరమైన మైనార్టీ కమిషన్. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థలలో జాతీయ బీసీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటువంటివి వస్తాయి. ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలే. నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనది ఏది? రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు అంటే విఎస్ రమాదేవి. లోక్సభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాత్సవ, ఇది కూడా కరెక్టే. కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన తొలి మహిళ మమతా శర్మ అనేటువంటిది రాంగ్. నెక్స్ట్ వివిధ పదవులకు సంబంధించి హోదా ప్రోటోకాల్ క్రమాన్ని అత్యున్నత స్థాయి నుంచి దిగువ స్థాయికి అమర్చండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్, మాజీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి. సో దీంట్లో టాప్ ర్యాంక్ వచ్చేసి ప్రధానమంత్రికి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో గవర్నర్కి వస్తుంది, తర్వాత మాజీ రాష్ట్రపతికి వస్తుంది, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వస్తుంది. సో ఈ ర్యాంకులు చూసినట్లయితే టాప్ ప్లేస్ లోపల ప్రెసిడెంట్ అనేటువంటిది ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది మనకు, తర్వాత వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రైమ్ మినిస్టర్, తర్వాత గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ 4th ప్లేస్లో ఉన్నారు చూడొచ్చు. తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్స్, తర్వాత ఇక్కడ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా 5th ఏ పొజిషన్ అనేటువంటి ఉన్నది. తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, తర్వాత స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. సో వీళ్ళిద్దరు కూడా ఈక్వల్గా ఉన్నది చూడండి, చీఫ్ జస్టిస్కి తర్వాత లోక్సభ స్పీకర్కి కూడా ఈక్వల్గా ఉన్నది ర్యాంకు. తర్వాత 7th లోపల చాలామంది ఉన్నారు. దాంట్లో చూడాల్సింది క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ది యూనియన్ అంటే కేంద్రంలో పనిచేసేటువంటి మినిస్టర్సు, తర్వాత చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు, తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్కి ఈక్వల్ ర్యాంకే ఉంటుంది. తర్వాత డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్ యొక్క చైర్మన్కి కూడా డిప్యూటీ చైర్మన్కి కూడా సేమ్ ర్యాంక్ ఉంది. తర్వాత దీంట్లో మాజీ ప్రధానమంత్రులకు కూడా సేమ్ ర్యాంకే ఉన్నది. తర్వాత లీడర్స్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద రాజ్యసభ అండ్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సేమ్ ర్యాంకు ఉన్నది. సో ఇది 7th కొద్దిగా ఇంపార్టెంట్, దీంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి సో మేబీ కన్ఫ్యూజ్ చేయడానికి అడగొచ్చు. ఇంకా 7th ప్లేస్లో చూసినట్లయితే భారతరత్న వచ్చిన వాళ్ళకు 7th ర్యాంకు కూడా ఉన్నది. సో ఇంకా ఆ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కానీ ఇంతవరకు అయితే చూసుకోండి. ఓకే, ఇది 6th వన్ ఇంపార్టెంట్, చీఫ్ జస్టిస్కి, తర్వాత స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. నెక్స్ట్ చూసినట్లయితే మహదాయి ట్రిబ్యునల్ ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటిది? సో
సో ఇది మహారాష్ట్ర, గోవా, కర్ణాటకకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ మహాదాయి. నెక్స్ట్ మైకాల్ కొండలు ఏ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లోపల మైకాల్ కొండలు విస్తరించి ఉన్నాయి. కింది వాటిలో అగ్నిమాపక ప్రక్రియ వలన ఏర్పడిన క్రేటర్ సరస్సు ఏది? లూనార్ అనేటువంటిది అగ్నిమాపక ప్రక్రియ వల్ల ఏర్పడినటువంటి సరస్సు. తర్వాత థోరస్ అనగా ఏమిటి? ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు, ఎండిపోయిన నదుల యొక్క అవి ప్రవహించిన తర్వాత ఏర్పడినటువంటి గుర్తులను థోరస్ అని పిలుస్తాం. నెక్స్ట్ జతపరచుడుము గ్రానైట్, నీస్, మైకా, మైకాసిస్ట్, డ్యూనైట్, టాల్క్, బసాల్ట్, ఎంపీ బోలైట్. నెక్స్ట్ పారస్నాథ్ శిఖరం క్రింది వాటిలో ఏ ప్రాంతంలో కలదు అంటే ఇది చోటా నాగ్పూర్ పీఠభూమిలో కలదు. పారస్నాథ్ శిఖరము అనేది మనకు ఇక్కడ జార్ఖండ్ లోపల ఉంటుంది పారస్నాథ్ శిఖరం. సో ఇది చోటా నాగ్పూర్ పీఠభూమి లోపల ఉన్నది. పారస్నాథ్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది కూడా దాని దగ్గర నుంచి వెళ్ళిపోతుంటుంది ట్రైన్, పారస్నాథ్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ చూసినట్లయితే కొన్ని తెగలు ఇచ్చినట్టున్నాడు ఇక్కడ, వాటిని జతపరచాలి. బుష్మెన్లు నమీబియాకు చెందినటువంటి వారు, పిగ్మీలు జైర్కు చెందినటువంటి వారు, ఎస్కిమోలు అలాస్కాకు చెందినవారు, ఆఫ్రిదీలు పాకిస్తాన్కి చెందినటువంటి తెగలు. ఇక్కడ డంకన్ కనుమ ఏ రెండు ప్రాంతాలను వేరు చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. డంకన్ కనుమ మినికాయి మరియు సుహేలీ దీవులు, కన్నమూర్ మరియు దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్లను వేరు చేసేటువంటిది డంకన్ కనుమ. సో ఇది మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నది డంకన్ కనుమ ప్యాసేజ్ అంటాం. సో ఇది సౌత్ అండమాన్, ఇక్కడ లిటిల్ అండమాన్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉన్నది కింద. సో దీన్ని రెండింటి మధ్యలో డంకన్ ప్యాసేజ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది. సో ఇది దక్షిణ అండమాన్, ఇక్కడ ఇది లిటిల్ అండమాన్, క్రిందికి మధ్యలో డంకన్ ప్యాసేజ్.